ప్రైజ్ ద లార్డ్. యేసుక్రీస్తు నామంలో మీ అందరికీ శుభములు తెలియజేస్తూ ఉన్నాం. ప్రతిరోజు ప్రభు సన్నిధి కార్యక్రమంలో ఈరోజు మనం సమృద్ధి, అబాండెన్స్ అనేటువంటి అంశాన్ని మనం ధ్యానించుకొనబోతున్నాం. కొలసీలకు రాసినటువంటి పత్రిక 3:16 సమస్త విధములైనటువంటి జ్ఞానంతో క్రీస్తు వాక్యం మీలో సమృద్ధిగా నివసింపనీయుడి. ఆదికాండం 9:7 కూడా దేవుడు మాట చెప్పాడు, మీరు ఫలించి అభివృద్ధి నొందిడి, మీరు భూమి మీద సమృద్ధిగా సంతానం కని విస్తరించుడని దేవుడు చెప్తున్నాడు. మొట్టమొదటిలో కూడా ప్రార్థన చేసుకుని ముందుకెళ్దాం. స్తోత్రం దేవ, సర్వోన్నతుడ, సర్వాధికారి. ఈరోజు ఈ యొక్క వాక్యాన్ని ధ్యానిస్తూ ఉండగా మాతో మాట్లాడి మమ్మల్ని అందరూ బలపరచమని నజరేయుడైన యేసు నామమున ఆమేన్. ప్రియుల, ఆదికాండంలో చూసినట్లయితే అక్కడ చాలా అద్భుతమైనటువంటి మాట మనుషులతో దేవుడు సెలవిస్తూ ఉన్నాడు. మనుషులను సృష్టించిన తర్వాత వాళ్ళతో మాట్లాడుతున్నటువంటి మాట మొట్టమొదటిగా దేవుడు అంటున్నాడు, మీరు ఫలించి అభివృద్ధి నొందుడి. హల్లెలూయా, దేవునికి స్తోత్రం కలుగును గాక. మీరు ఫలించి అభివృద్ధి నొందుడి. మనం ఫలించడం దేవుని ఉద్దేశం, అభివృద్ధి చెందటం దేవుని ఉద్దేశం. చాలామంది ఏమనుకుంటారంటే యేసుక్రీస్తు ప్రభువును నమ్ముకున్న వాళ్ళంతా కూడా పేదవాళ్ళుగానే ఉండాలి, యేసుక్రీస్తు ప్రభువును నమ్ముకున్న వాళ్ళంతా కూడా ఏమీ లేనటువంటి వారుగానే ఉండాలి, యేసుక్రీస్తు ప్రభువును నమ్ముకున్న వాళ్ళంతా కూడా చాలా చిన్న జీవితం జీవించాలి, యేసుక్రీస్తు ప్రభువును నమ్ముకున్న వాళ్ళంతా కూడా ఏ విధమైనటువంటి మంచి బట్టలు వేసుకోకూడదు, చాలా దీనంగా ఉండాలి అని అనుకుంటారు. ప్రియులారా, మన వస్త్రధారణలో కాదు అన్నమాట. అంతేగాని హృదయం నిండా గర్వ సమాధి అంటూ ఉంటుంటాడు దేవుడు. అంటే మెలమెల మెరుస్తూ గమనించాలి ప్రియులారా. మనం ఎప్పుడు సమృద్ధి కలిగి ఉండటం దేవుని ఉద్దేశం. వాళ్ళు బాగుపడిపోయారండి, చాలా లోకానుసారమైనటువంటి కార్లు, ఇల్లు కలిగి ఉంటేనే సమృద్ధి అనుకుంటారు. స్పష్టంగా తెలియజేస్తాడు. ఈ వాక్యం తెలియజేస్తూ ఉన్నాను. ఇక్కడ ఫలించి అభివృద్ధి నొంది. హల్లెలూయా. సంతానం అనగానే పిల్లలు గుర్తు అంటారు. కాబట్టి మీరంతా ఎవరు? మేము ఆయన మేపు గొర్రెలము, యెహోవా నా కాపరి అని మనం అంటాం. అంటే గొర్రెలం అంటే ఎవరు? దేవుని బిడ్డలు, మనం దేవుని సంఘంలో ఉన్నటువంటి వారు. కాబట్టి గొర్రెలు ఏం చేస్తే గొర్రె పిల్లలకి అన్నట్టు మనం కూడా ఏం చేయాలి? సంతానం కానీ విస్తరించాలంటే సంఘం విస్తరించాలి, ఆధ్యాత్మికమైనటువంటి జీవితంలో విస్తరించాలి, ఆధ్యాత్మికంగా విశ్వాసులను మనం కనాలి. హల్లెలూయా. కాబట్టి నువ్వు విశ్వాసం అయితే ఇంకో విశ్వాసుని కనాలి. గొర్రె ఇంకో గొర్రె పిల్లని ఎలాగైతే కంటదో, విశ్వాసం నువ్వైతే ఇంకో విశ్వాసం నువ్వు కనాలా. నువ్వు దేవుని బిడ్డవైతే ఇంకొక దేవుని బిడ్డను కనాలన్నమాట. నీ ద్వారా ఇంకొకరు విస్తరించబడాలి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. అది విస్తరించబడటం అంటే. కాబట్టి ఈరోజు నమ్మి బాప్తిసం పొందాం మనం. అక్కడితో ఆగిపోకూడదు. నువ్వు ఇంకొకరు నడిపించాలి. అందుకే దానియేలు గ్రంథంలో మాట ఉంటుంది, ఎవరు అనేకులను ఆయన వైపు నడిపిస్తారో వారే ఆయన నక్షత్రం అని చెప్పి దేవుని వాక్యం స్పష్టంగా తెలియజేస్తూ ఉంది. నా ప్రియమైనటువంటి సహోదరి స్నేహితులారా, ఇక్కడ దేవుడు సెలవిస్తున్నాడు, మీరు ఫలించి అభివృద్ధి చెందుడి, మీరు భూమి మీద సమృద్ధిగా సంతానం కని విస్తరించడని వారితో చెప్తున్నాడు, ఆదామావలతో చెప్తున్నాడు. ఈరోజు నీతో నాతో కూడా దేవుడు చెప్తున్నాడు. ఏమనంట? విస్తరించుడి, అభివృద్ధి చెందుడి, ఆశీర్వదించుడి, సమృద్ధి కలిగి జీవించుడి అని చెప్తున్నాడు. పేదరికంలో, ఒంటరితనంలో, లోటులో, సమస్యల్లో జీవించటం దేవుని ఉద్దేశం కాదు. అనారోగ్యంతో బాధపడతాం దేవుని ఉద్దేశం కాదు. ఎందుకంటే నువ్వు నేను కూడా స్వస్థత పొందాలని చెప్పేసేసే కదా దేవుడు దెబ్బలు తిన్నాడు. ఆయన దెబ్బలు తిన్నా కూడా మనం ఇంకా సమస్యలతో బాధపడితే ఎట్లా? ఆలోచన చేయాలి. నా ప్రియమైనటువంటి సహోదరి స్నేహితులరా, కొలసీ పత్రికలో ఉన్నటువంటి మాట ఎంత అద్భుతంగా ఉన్నది చూశారు కదా. అక్కడ కొలసీ 3:16 సంగీతం బోధించుచు, ఇదే చెప్పుచు కృపాసహితంగా సమస్త విధమైన, ఇదండి సమృద్ధి అంటేనే. నగలు కలిగి ఉండటం కాదు, ఇవి కాదండి దేవుడు చెప్తుంటా. సమృద్ధిగా నివసింపని రెండంచుల వాడి. హల్లెలూయా. దేవుని వాక్యం మీలో జీవిస్తుందా? జీవిస్తే మీ నోరు తెరిస్తే ఏదొస్తుందంటండి? నీ హృదయంలోంచి జీవజల నదులు ప్రవహించును. దేవునికి స్తోత్రం. ఒక నది ప్రవహించాలంటే ఎంత జీవం ఉండాలి, లోపల ఎంత జలం ఉండాలి. కాబట్టి మన హృదయం దేవుని వాక్యం చేత సముద్రంలో తయారైపోవాలన్నమాట. ఆ సముద్రంలోంచి ఎన్ని నదులు బయటకు వచ్చినా కూడా, ఎన్ని నదులు సముద్రంలో కలిసినా కూడా ఏ విధమైనటువంటి ఇంచు కూడా తరగదు, వరగదు సముద్రం. మీరు చూసే ఉంటారు, ఫ్లడ్ వస్తుంది, ఆ ఫ్లడ్ అంతా కలిపి సముద్రంలోకి వెళ్తుంది. ఎప్పుడన్నా సముద్రం పొంగినట్టు కానీ ఇంచు కూడా పెరిగినట్టు కానీ చూసాం మనం? నో, ఎప్పటికీ జరగదు. హల్లెలూయా. దేవునికి స్తోత్రం కలుగును గాక. కాబట్టి దేవుని వాక్యం సమృద్ధి కలిగినటువంటి వారు. నువ్వు మాట్లాడితే నేను కూర్చుంటుంటాను, నేను లేచినాడు, సర్వ సమృద్ధి నీకు తెలిసి ప్రభావ అని చెప్పి అంటాడు భక్తుడు. అలాగే మనం ప్రతి విషయంలో
ప్రభుని మహింపరిచేటువంటి వారు. శ్రమ వచ్చేసింది, బాధ వచ్చింది, ఏం చేయాలి తెలియట్లేదు దేవా అన్నప్పుడు నీలో వాక్యం సమృద్ధిగా ఉన్నట్లయితే 97 కీర్తన 15 వచనం నీకు గుర్తుకు రావాలి వెంటనే. ఏముంది అక్కడ? దేవా 97 కీర్తన 17 వచనం నువ్వు చెప్పావు కదా, 15 వచనంలో అతను నాకు మొదలుపెట్టగా నేను అతనికి ఉత్తరం ఇస్తాను, నేను శ్రమలో అతనికి తోడే ఉంటాను, అతను విడిపిస్తాను, అతను గొప్ప చేస్తాను. హల్లెలూయా. ప్రస్తుతం నేను శ్రమలు అనుభవిస్తున్నాను, కానీ దేవుడు నాతోటే ఉన్నాడు, నన్ను విడిపిస్తాడు, నన్ను గొప్ప చేస్తాడు. ఈరోజు నేను ఆర్థిక సమస్యలో ఉన్నాను, అనారోగ్య సమస్యలో ఉన్నాను, భయంకర పరిస్థితిలో ఉన్నాను, కానీ ఇది నా ఫైనల్ కాదు, ఇది నా ఎండ్ కాదు. తిరిగి నేను సమృద్ధిలోనికి వెళ్తాను, సమృద్ధి అయినటువంటి జీవితం జీవిస్తాను. ఎందుకంటే నా దేవుడు సమృద్ధి కలిగినటువంటి దేవుడు, సర్వ సమృద్ధిలోనికి నడిపించేటువంటి దేవుడు నా దేవుడు. అదండి నిరీక్షణ అంటేనే, అదండి వాక్యము. సమృద్ధి కలిగినటువంటి వారు మాట్లాడేటువంటి మాట. ఎంత పరిస్థితుల్లోకి వెళ్ళిపోయినా, యోబు గారు ఎంత పరిస్థితిలోకి వెళ్ళిపోయినా, ఎంత దిగజారిపోయినా కూడా యెహోవా ఇచ్చెను, యెహోవా తీసుకునేను అంటా ఉన్నాడు. హల్లెలూయా. అనారోగ్య సమస్య వచ్చింది, బాధపడుతున్నాం, వెంటనే 1 పేతురు 2వ అధ్యాయం 24వ వచనం గుర్తు రావాలి మనకి. 1 పేతురు 2వ అధ్యాయం 24వ వచనంలో ఏముందంటే, ఆయన పొందిన దెబ్బల ద్వారా నేను స్వస్థత పొందుతాను కాదు, ఆల్రెడీ పొందాను. నేను ప్రజెంట్ అనారోగ్యంతో ఉన్నానా, డాక్టర్ దగ్గరికి వెళ్ళి ట్రీట్మెంట్ చేయించుకున్న వెంటనే ఫీవర్ తగ్గిపోతే ఎవరికి డాక్టర్ దగ్గరికి వెళ్ళి చేయబట్టుకుని చూస్తాడు, అమ్మా మీకు 101 ఉంది ఫీవర్, 105 ఉంది, 106 ఉంది అని చెప్తాడు, ట్యాబ్లెట్ ఇస్తాడు, ఇంజెక్షన్ చేస్తాడు, అయినా 106 ఉంటుంది. కానీ ఇంటికి వచ్చేస్తాం. ఇంటికి వచ్చిన తర్వాత కొద్ది సమయానికి బాడీ కూల్ అవుతుంది, చల్లబడుతుంది, తగ్గుతుంది. అలాగే ఇక్కడ దేవుని వాక్యానుసారంగా మనం ఆయన దెబ్బల ద్వారా మనం స్వస్థత పొందితిమి అంటే వెంటనే స్వస్థత వచ్చేసినట్టు కాదు. ఆ విశ్వాసం నీలో పనిచేస్తూ ఉండగా అవి సెకండ్లు పట్టొచ్చు, నిమిషాలు పట్టొచ్చు, గంటలు పట్టొచ్చు, రోజులు పట్టొచ్చు, సంవత్సరాలు పట్టొచ్చు, కానీ ఖచ్చితంగా స్వస్థత నువ్వు స్వతంత్రించుకుంటావు. హల్లెలూయా. నమ్ముటి నీ వలనైతే నమ్మువానికి సమస్తం సాధ్యమే. నువ్వు సమృద్ధి అయినటువంటి ఆరోగ్యంతో జీవించాలన్నది దేవుని ఉద్దేశం. ఇది మర్చిపోమాకుండా ఎవరో కూడా ప్రియులారా. అనారోగ్యంతో బాధపడతాం దేవుని ఉద్దేశం కాదు, ఆర్థిక సమస్యలతో బాధపడతాం దేవుని ఉద్దేశం కాదు. నువ్వు నేను కూడా నా ప్రియమైనటువంటి సహోదరి స్నేహితులారా, ఈ రోజున ఆరోగ్యం కలిగి జీవించాలనే దేవుడు దెబ్బలు తినేశాడు. నువ్వు నేను కూడా ధనవంతులు కావాలని చెప్పి ఆయన ధనవంతుడైండు కూడా దరిద్రుడైపోయాడు. ఎందుకంటే ఆయనంతా మనకి ఇచ్చేశాడు. హల్లెలూయా. ఈ సత్యం తెలియనంత కాలం మనం ఇంకా మరి ఆ బంధకాల్లోనే బంధించబడి ఉంటాం. వింటున్నారా? సంగీతాలతో, కీర్తనలతో, ఆత్మ సంబంధమైనటువంటి పద్యములతో ఒకరినొకరు బోధించుచు, బుద్ధి చెప్పుచు, కృపాసహితముగా మీ హృదయంలో దేవుని గురించి గానం చేయొచ్చు. సమస్త విధములైన జ్ఞానంతో క్రీస్తు వాక్యం మీలో సమృద్ధిగా నివసింపనీయుడు. క్రీస్తు వాక్యం సమృద్ధిగా నివసింపనీయుడి. ఏం నివసిస్తుంది? ఆవిడన్న మాట నా గుండెల్లో మెరుగుతుందండి. నా పెళ్ళైన కొత్తలో మా ఆడబడిసి ఏమందో తెలుసా? నా వివాహమైనటువంటి ఆ కొత్తలో నన్ను ఎంత పాటలు పెట్టారో తెలుసా? మా అత్తగారు నన్ను ఎంత హింస పెట్టింది తెలుసు. ఇవి కాదు గుండెల్లో ఉండవలసింది, ఇవి కాదు హృదయంలో దాచుకోవాల్సింది. యేసుక్రీస్తు ప్రభువారి యొక్క వాక్యం మీలో సమృద్ధిగా నివసింపనీయుడు. అవి నివాసం చేయాలి మన హృదయంలోను. అంతేగాని వాళ్ళు వీళ్ళు అన్నటువంటి మాటలు మనసులో పెట్టుకుని వాటిని మరీ గుర్తు చేసుకుంటూ బీపీ షుగర్లు తెచ్చుకుంటూ అనారోగ్యం పాలవటం కంటే దేవుని వాక్యం మనలో సమృద్ధిగా జీవిస్తే జీవజల నదులు నీ కడుపులో నుంచి బయలు వెళ్ళినని చెప్పి దేవుడు చెప్తున్నాడు. హల్లెలూయా. దేవునికి స్తోత్రం కలుగును గాక. కాబట్టి ఈ రోజున చాలా అద్భుతమైన విషయాలు దేవుడు మన ద్వారా తెలియజేస్తూ వస్తూ ఉన్నాడు. కాబట్టి దేవుడు ఒక మాట చెప్పాడంటే అది ఖచ్చితంగా నీ జీవితంలో, నా జీవితంలో నెరవేరుతుంది. యోసేపు ఐగుప్తు దేశం అంతటికి కూడా అధికారమైనప్పుడు ఆదికాండం 41:29 దేవుడు ఒక మాట అంటాడు, ఇదిగో ఐగుప్తు దేశం అంతటను బహు సమృద్ధిగా పంట పండు 7 సంవత్సరాలు వచ్చుచున్నవి. దేవుడు నీకు సమృద్ధి ఇచ్చినప్పుడు నువ్వు జాగ్రత్త పడకపోతే, దేవుడు నీకు సమయం ఇచ్చినప్పుడు సమృద్ధి అయిన సమయం. ఈ రోజున వయసు ఉంది, సమయం ఉంది, జ్ఞానం ఉంది, బలం ఉంది, ఆరోగ్యం ఉంది, స్వరం ఉంది, నడిచే కాళ్ళు ఉన్నాయి, పనిచేసే చేతులు ఉన్నాయి, చూసే కళ్ళు ఉన్నాయి, అన్ని సమృద్ధిగా పనిచేస్తున్నటువంటి నీవు ఈ సమృద్ధి చూడండి, ఐగుప్తు దేశం అంతటను బహు సమృద్ధిగా పంట పండు 7 సంవత్సరాలు వచ్చుచున్నవి. ఆల్రెడీ వచ్చే మీ జీవితంలో అన్ని సమృద్ధి కలిగి ఉన్నాయి. మరి ఇటువంటి సమయంలో ఏం చేయాలంటే యోసేపు ఏం చేశాడంటే ఆ సమృద్ధి కలిగినటువంటి సంవత్సరాల్లో చాలా జాగ్రత్త పడ్డాడు, సేవ్ చేశాడు, ప్రపంచానికి ఆహారాన్ని పంచిపెట్టాడు, ప్రపంచానికే సమృద్ధి అయినటువంటి జీవాన్ని పంచిపెట్టినటువంటి వాడిగా ఉన్నాడు. కాబట్టి దీపం ఉండగానే ఇల్లు చక్కబెట్టుకోమని చెప్పి దేవుని వాక్యం సెలవిస్తూ ఉంది. ఎవరైతే దినములు చెడ్డవి కనుక సమయాన్ని పోనీగా సద్వినియోగం చేసుకుంటారో
వాళ్ళు ఖచ్చితంగా అనేక మందికి ఆశీర్వాదకరంగా ఉంటారు. వెలుగుచున్న దీపం మాత్రమే అనేక దీపాలను వెలిగిస్తుంది. హల్లెలూయా. నువ్వు వెలుగుచున్నావా? నీలో జీవం ఉన్నదా? నీలో వాక్యపు జీవం ప్రవహిస్తూ ఉన్నదా? నీలో వాక్యపు వెలుగుచూ ఉన్నదా? మండుచు ఉన్నదా? మండే క్రైస్తవుడిగా ఉండాలి, సండే క్రైస్తవుడు కాదు. సండే క్రైస్తవుడు సండే మాత్రమే బైబిల్ ఓపెన్ చేస్తాడు. సండే క్రైస్తవుడు సండే మాత్రమే చర్చికి వెళ్తాడు. మండే క్రైస్తవుడు ప్రతిరోజు ప్రభు సన్నిధిలో మండుచూనే ఉంటాడు. దేవునికి స్తోత్రం. ప్రొద్దుట, మధ్యాహ్నం, సాయంత్రం ప్రతి పూట ప్రతి క్షణము మండుతూనే ఉంటాడు. అది దేవుడికి కావాల్సింది. సండే మాత్రం వెళ్ళే క్రైస్తవుడు కాదంట, మండే క్రైస్తవుడు ప్రతిరోజు ప్రతి క్షణము మండుచూనే ఉంటాడు. సమృద్ధి అయినటువంటి ఫైర్ ఉంటుంది అనమాట. అటువంటి మంట నీలో లేనట్లయితే, నీలో నిర్జీవం ఉన్నట్లయితే దేవుడు చెప్తూ ఉన్నాడు, సమృద్ధి కలిగి జీవించు. సమృద్ధి అయినటువంటి దేవుని వాక్యం నీలో నివసింపని. హల్లెలూయా. క్రీస్తు వాక్యం నీలో సమృద్ధిగా నివసింపనీయుడి. ఎప్పుడండి? ఇప్పుడు సచిన్ టెండూల్కర్ కానీ సెంచరీ కొట్టమని కొట్టలేడు. ఎందుకంటే ఆయన ప్రాక్టీస్ లేదు కాబట్టి. ప్రతిరోజు ప్రాక్టీస్ చేస్తూ ఉంటేనే ఆయన ఫామ్లో ఉండగలుగుతాడు. ఇప్పుడు ఫామ్ లేదు, ఆయనకి ఫామ్ కోల్పోయాడు. కాబట్టి ఈ రోజున గతంలో మేము చాలా బాగా ప్రార్థన చేస్తామండి. గతంలో గొప్ప సాక్ష్యం ఉన్నదండి. పిల్లరా, ప్రతిరోజు ప్రాక్టీస్ చేయాలి. ప్రతిరోజు చూడండి, ఫిజికల్గాను మనం ఎక్సర్సైజ్ చేస్తాం. ఏదైనా పెళ్ళి ఉందనుకోండి, చాలా కష్టపడతాం, తగ్గించేస్తాం, సన్నగా అయిపోతాం. అంతే. పెళ్ళిళ్ళు బాగా తింటాం, మళ్ళీ లావ్ అయిపోతాం. ఎందుకంటే ఎక్సర్సైజ్ మానేస్తాం కాబట్టి. ఎక్సర్సైజ్ ఎప్పుడైతే చేస్తూ ఉంటామో అంతకాలం ఫిట్గా ఉంటాం. ఎప్పుడైతే ఎక్సర్సైజ్ మానేస్తామో మనలో ఫ్యాట్ చేరిపోతుంటుంది. ఎక్సర్సైజ్ చేస్తున్నటువంటి వారికి ఎలాగైతే ఫ్యాట్ రెడ్యూస్ అవుతుందో, ఎక్సర్సైజ్ చేస్తున్నటువంటి వారికి ఎలాగైతే ఫ్యాట్ దరిచేరదో, దేవుని వాక్యం చేత రగులుచున్నటువంటి వారికి ఈ ఫ్యాట్ అనేటువంటి పాపం రాదు. ఎప్పుడైతే ఫ్యాట్ బాడీలో పేరుకుపోయిందో మన షేప్ అవుట్ అయిపోతాం, మన రూపాన్ని కోల్పోతాం, ఆరోగ్యాన్ని కోల్పోతాం, రకరకాల డిసీజెస్, జబ్బులన్నీ వస్తుంటుంటాయి. కారణం బద్ధకంగా పనిచేయడు దరిద్రుడగును అని చెప్పి దేవుని వాక్యం సెలవిస్తూ ఉంది. ఈరోజు నీ మాటలు వింటున్న ప్రియమైనటువంటి సహోదరి, స్నేహితులరా, సమయాన్ని ఎలా గడుపుతున్నారు మీరు? అసలేని సమయం ఎందుకని యూజ్ చేసుకుంటున్నారు మీరు? అసలేని ఒకసారి ఆలోచన చేస్తారా? కాబట్టి విలువైనటువంటి పని చేసినటువంటి వారికి చక్కటి ఫలితాన్ని మనం చూడగలుగుతాం. అందుకని దేవుడు చెప్తున్నాడు ఏమనంటే, సమస్త విధములైనటువంటి జ్ఞానంతో యేసుక్రీస్తు ప్రభువు వాక్యం మీలో సమృద్ధిగా నివసింపనీయుడు. పట్టుమని 10 రిఫరెన్స్లు చెప్పగలుగుతారా మీరు? కనీసం ఒక వాక్యమైన రిఫరెన్స్తో సహా చూడకుండా చెప్పగలుగుతారా? మీరు ఏమి నివాసం చేస్తూ ఉంది? మీరు ఎటువంటి వాక్యాలు నివాసం చేస్తూ ఉన్నాయి? ఒకసారి ఆలోచన చేసుకోండి. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. నా ప్రియమైనటువంటి సహోదరి, స్నేహితులరా, మరి యేసు చేసినటువంటి కార్యం ఆ సమయం ఉండగానే, ఆ సమృద్ధి అయినటువంటి పంట పండగానే చక్కగా దాన్ని సేవ చేశాడు. ప్రపంచానికే సమృద్ధిగా మరి ఆహారాన్ని పంచిపెట్టినటువంటి వాడిగా మనం చూస్తూ ఉన్నాం. కాబట్టి ఈ రోజున దేవుడు నీకు సమృద్ధి అయినటువంటి ఆరోగ్యం ఇచ్చాడు, సమృద్ధి అయినటువంటి జీవితం ఇచ్చాడు. మరి దాన్ని ఉపయోగించుకుంటున్నావా? ఇదే అనుకూల సమయం. హల్లెలూయా. దేవునికి స్తోత్రం కలుగును గాక. 41వ అధ్యాయం 47వ వచనం ఆదికాండం. సమృద్ధిగా పంట పండిన 7 సంవత్సరములలో భూమి బహు విరివిగా పండెను. 41వ అధ్యాయం 53వ వచనం. ఐగుప్తు దేశమందు సమృద్ధిగా పంట పండిన సంవత్సరములు గడిచిన తరువాత కరువు వచ్చింది. కరువులో కూడా సమృద్ధి కలిగి ఉండాలంటే, సమృద్ధిగా ఉన్నప్పుడు జాగ్రత్త పడ్డప్పుడు మాత్రమే కరువులో కూడా సమృద్ధి కలిగి జీవించగలుగుతాం. హల్లెలూయా. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఈరోజు నీ మాటలు వింటున్న ప్రియమైనటువంటి సహోదరుడు, స్నేహితులారా, దేవుడు నిన్ను నన్ను కూడా సమృద్ధి కలిగినటువంటి వ్యక్తులుగా దీవించాలని చెప్పి, ఆశీర్వదించాలని చెప్పేసి ఎదురు చూస్తూ ఉన్నాడు. మరి మనం దేవునికి సమయాన్ని ఇవ్వగలుగుతున్నామా? దేవునితో మన సమయాన్ని గడపగలుగుతూ ఉన్నామా? హల్లెలూయా. యోబు గ్రంథం 36:11 చూసినట్లయితే, ఆయన ఆహారమును సమృద్ధిగా ఇచ్చేవాడు. ఎవరంటండి? మన ఇంట్లో లోటు లేకుండా తిండి ఉండాలంటే, ఆహారం సమృద్ధిగా ఉండాలంటే ఎవరిస్తారంటండి? ఆయన అనగా దేవుడే. కాబట్టి ఏ లోటు లేకుండా బ్రతికేస్తున్నామండి, మా ఇంట్లో సమృద్ధి ఉందండి అని మీరు అనుకుంటున్నారేమో. అది ఎవరి వల్ల వస్తుందంటండి? ఆయన అనగా సర్వోన్నతుడైనటువంటి దేవుని వల్ల మాత్రమే సమృద్ధి మనకు కలుగుతుంది. అది గుర్తుపెట్టుకోవాలి మీరంతా కూడా. కీర్తన గ్రంథం 36:8 చూసినట్లయితే, నీ మందిరం యొక్క సమృద్ధి వలన వారు తృప్తి నొందుచున్నారు. హల్లెలూయా. దేనివల్ల అంటండి? మందిరం యొక్క సమృద్ధి వలన వారు తృప్తి నొందుచున్నారు. కాబట్టి ఏ విషయంలో తృప్తి కలిగి ఉండాలంటే, ఆధ్యాత్మికమైనటువంటి విషయాల్లో మనం సమృద్ధి కలిగి ఉండాలి. హల్లెలూయా. దేవునికి స్తోత్రం. కీర్తన గ్రంథం 37:16 ఒక మాట ఉన్నది, నీతిమంతునికి కలిగినది కొంచెమైనను బహుమంది భక్తిహీనుల కన్నా ధన సమృద్ధి కంటే శ్రేష్టం. ఈ రోజున
సర్వం సమృద్ధి కలిగి ఉన్నది. ఇల్లుంది, కారు ఉంది, సమస్తము, పొలం ఉంది, బంగారం ఉంది, అన్నీ ఉన్నాయి. కానీ ఏదో కొదువ. అదే చెప్తున్నాడు ఇక్కడ. ఏంటంటే నీతిమంతునికి కలిగినది కొంచెమైనను బహు సమృద్ధి కలిగినటువంటి భక్తిహీనుల కన్నా, భక్తిహీనులకు ఉన్నటువంటి ఆ ధన సమృద్ధి కంటే శ్రేష్టము. హల్లెలూయా, శ్రేష్టం, బహుశ్రేష్టం. భక్తి లేకుండా ఉన్నటువంటి ధన సమృద్ధి వృధా. నీతిమంతుడిగా కలిగినటువంటిది కొంచెమైనా కూడా అది ఆశీర్వాదకరం. అబాండెన్స్, సమృద్ధి అంటే అది. మనలో నీతి సమృద్ధిగా ఉండాలి. నీ దగ్గర నీళ్ళు చిన్నదైపోవచ్చు, నీ జీతం చిన్నదైపోవచ్చు, నీ వెహికల్ చిన్నదైపోవచ్చు, నువ్వు వేసుకున్న డ్రెస్ చాలా తక్కువ రేటు అవ్వచ్చు. కానీ నువ్వు నీతి కలిగినట్లయితే ఆ కొంచెమే, ఆ తక్కువే ఏంటంటే బహుమంది భక్తిహీనులకు ఉన్నటువంటి ధనము కంటే శ్రేష్టం. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఎంత అద్భుతంగా ఉన్నాయి చూసారు దేవుని వాక్యాలు. కీర్తన గ్రంథం 52:7 చూసినట్లయితే, ఇదిగో దేవుని తనకు దుర్గముగా నుంచుకొనక ధన సమృద్ధి యందు నమ్మిక ఉంచి తన చేటును బలపరుచుకుని వాడు వీడే అని చెప్పుకొనుచు వానిని చూసి నవ్వుదురు. ధనం మీద గొప్పగా ఆశ పెట్టుకున్నవారు, దేవునికి విలువైనటువంటి వారు, వాళ్ళు పడిపోతున్నప్పుడు చూసి అందరూ కూడా నవ్వుకుంటారంటండి. ప్రియులారా, నవ్వుకుంటారంటండి. కాబట్టి ఈరోజు నీ మాటలు వింటున్నటువంటి మీరు ఏ విషయంలో సమృద్ధి కలిగి ఉన్నారో, దైవికమైన విషయాల్లో సమృద్ధి కలిగి ఉన్నారా? ఒక 2 నిమిషాలు ప్రేయర్ అంటే, ఒక గంట సేపు దేవుని వాక్యం వినాలి, దేవుని సన్నిధిలో ఉండాలి అంటే మనసు స్థిరంగా ఉండదు, తిరుగుతూనే ఉంటుంది, అటు ఇటు ఇటు అటు అటు ఇటు. ఒక నిలకడ ఉండదు మనకి. ఆలోచన చేస్తున్నారా? సమృద్ధి అంటే ఏంటంటే ఏమీ లోటు లేకుండానే మనం ఒక కార్యక్రమాన్ని సంపూర్ణంగా చూడగలుగుతున్నామా? ఒక మెసేజ్ని సంపూర్ణంగా వినగలుగుతున్నామా? ఒక పాటని సంపూర్ణంగా పాడగలుగుతున్నామా? ఒక దేవుని సన్నిధికి వెళ్ళి సంపూర్ణంగా కూర్చోగలుగుతున్నామా? మనసును నిలకడగా ఆలోచించండి ఒకసారి. హల్లెలూయా. 103వ కీర్తన 8వ యెహోవా దయాదాక్షిణ్య పూర్ణుడు, దీర్ఘశాంతుడు, కృపా సమృద్ధి గలవాడు. అదండి దేవుడు ఏంటంటే కృపా సమృద్ధి కలిగినటువంటి వాడు. ఆయన కృపలో సమృద్ధి కలిగినటువంటి వాడు. హల్లెలూయా, దేవునికి స్తోత్రం. కృపలో సమృద్ధి కలిగినటువంటి వాడు. కాబట్టి మన ఇంట్లో సమృద్ధి ఉండాలి, సమృద్ధి ఉండాలి, సమృద్ధి ఉండాలి. ఎలా వస్తుంది సమృద్ధి? దేవుడు చెప్తున్నాడు సామెతలు 3:9 మాట ఉంది, నీ రాబడి అంతలో ప్రథమ ఫలమును నీ ఆస్తిలో భాగమునిచ్చి యెహోవాను కనపరచు. ఇది మాత్రం చెయ్యం. సామెతలు 3:10 మాట ఉంది, నీ కోటలో ధాన్యం సమృద్ధిగా ఉండును, నీ గానుగులలో నుండి కొత్త ద్రాక్షరసం పైకి పొర్లు పారును. ఎస్, ఇది నమ్మేస్తాం. వేరు లేకుండా ఫ్రూట్ ఎక్కడి నుంచి వస్తుందండి? అసలు చెట్టుకి వేరు లేకుండానే చెట్టు ఫలాలు ఎలా ఫలిస్తుంది? ఆలోచించారు ఎప్పుడన్నాను? వేర్లరికి చెట్టు ఇంట్లో పెట్టుకోండి, ఒక 2 నిమిషాల్లో చచ్చిపోతుంది, వాడిపోతుంది, ఓడిపోతుంది. కానీ ఇక్కడ సామెతల గ్రంథం 3:10 ఏం చేస్తున్నాడు తెలుసా? నీ కొట్లలో దాని సమృద్ధిగా ఉండును. ఇది ఫలం. ఈ ఫలం ఎక్కడి నుంచి వస్తుంది? వేర్లోంచి. వేర్లు ఏంటంటే 103వ కీర్తన సామెతల గ్రంథం 3:8 ఉంది, 9 ఉంది. వేరు. నీ రాబడి అంతటిలో ప్రథమ ఫలమును నీ ఆస్తిలో భాగమునిచ్చి యెహోవాను కనపరచు. భాగం అంటండి, దశమ భాగం కూడా అంటలేదు, భాగం. ఎంత ఇస్తున్నాం మనం దేవునికి? దశమ భాగం అన్న ఇవ్వగలుగుతున్నామా? దశమ భాగం మాత్రం ఇవ్వం, కానీ మన ఇంట్లో సమృద్ధి ఉండాలి. నీ కొట్టలో ధాన్యం సమృద్ధిగా ఉండాలి. విత్తనం వాడు పంటను ఎలా కోయగలుగుతాడు? విత్తనైనటువంటి వ్యక్తి పంటను కోయటానికి ఎలా యోగ్యుడవుతాడు? వింటున్నారమ్మా? చాలా జాగ్రత్తగా ఉండాలి, చాలా జాగ్రత్తగా ఉండాలి. సామెతల గ్రంథం 12:11 చూసినట్లయితే, తన భూమిని సేద్యపరుచుకుని వానికి ఆహారం సమృద్ధిగా కలుగును. అది తన భూమిని ఎవరైతే సేద్యపరుచుకుంటారో, ఎవరైతే పని చేస్తారో, ఎవరైతే కష్టపడతారో వాళ్ళకి ఆహారం సమృద్ధి కలుగును. సేద్యపరచుకోవడం అంటే ప్రార్థించడం, ప్రభు సన్నిధిలో గడపడం. సేద్యం అంటే ఇదనమాట, మోకరించడం. హల్లెలూయా. సమయాన్ని దేవుడితో గడపటం, దేవునికి సమయాన్ని ఇవ్వటం. కాబట్టి సమృద్ధిలో జీవించాలి మనం అంటే సమృద్ధి అయినటువంటి సమయానికి దేవునికి ఇవ్వాలన్నమాట. వింటున్నారా పిల్లలు? జాగ్రత్తగా ఉండాలి. మన కొట్లలో దాని సమృద్ధిగా ఉండాలి. ఇంట్లో ఆహారం లోటే ఉండకూడదు. పిల్లలకు ఉద్యోగాలు వచ్చేసేయాలి, అన్ని సమృద్ధి ఉండాలి. కానీ మనం మాత్రం దేవుని సన్నిధిలో సమృద్ధిగా గడపం.
కానీ ఇక్కడ దేవుడు చెప్తున్నటువంటి మాట ఏంటంటే తన భూమిని సేద్యపరుచుకుని వానికి ఆహారం సమృద్ధిగా ఇస్తాడంటండి. సేద్యపరుచుకుంటున్నారా? మీ భూమి అనగా మీ ఆత్మీయ జీవితం సేద్యపరుచుకోవడం అంటే ఏంటంటే ముళ్ళ తుప్పలు ఇవన్నీ ఉంటాయి, వాటిలన్నింటినీ తవ్వేసి బయటపడేయాలి, అప్పుడే భూమి పండుతుంది. అలాగే మన ఆత్మీయ జీవితం ఫలించాలంటే ఖచ్చితంగా మనలో ముళ్ళ తుప్పలు ఉంటాయి, దురాలోచనలు ఉంటాయి, సమయం వృధా అయిపోయేటువంటి సిచ్యువేషన్ ఎదురవుతుంటాయి. అటువంటి మొండల గుండెలన్నింటినీ తవ్వి పక్కన పడేసినటువంటి వారి జీవితం మాత్రమే సమృద్ధి అయినటువంటి జీవం కలిగి ఉంటారు. హల్లెలూయా, దేవునికి స్తోత్రం కలుగును గాక. నా ప్రియమైనటువంటి సహోదరి స్నేహితులారా, చాలా అద్భుతమైన విషయాలు దేవుడు మనకి ఇక్కడ తెలియజేస్తూ ఉన్నాడు. ప్రసంగి గ్రంథం 5వ అధ్యాయం 19వ వచనంలో చూసినట్లయితే దేవుడు ఒకనికి ధనధాన్యాభివృద్ధి ధనధాన్య సమృద్ధి ఇచ్చి దాని యందు తన భాగం అనుభవించుటకును అన్నపానమును పుచ్చుకునేటకును తన కష్టార్జితమును సంతోషించుటకును వీలు కలిగజేసిన యెడల అతనికి ఆ స్థితి దేవుని ఆశీర్వాదం వలన కలిగినది అనుకొనవలెను. ఇది చాలా అద్భుతమైన మాట. ఎలాగొచ్చిందంటండి అది ఆ స్థితి? ధనధాన్య సమృద్ధి దేవుడిచ్చినప్పుడు అది దేవుని వలన, దేవుని ఆశీర్వాదం వలన కలిగింది అని అనుకోవాలంటండి. ప్రసంగి గ్రంథం 6వ అధ్యాయం 2వ వచనంలో కూడా దేవుడు చెప్తున్నాడు అదే మాట. దేవుడు ఒకరికి ధనధాన్య సమృద్ధిని ఘనతను అనుగ్రహించును. దేవునికి స్తోత్రం. దేవుడు అనుగ్రహించును ధనము, ధాన్యం, సమృద్ధి. కాబట్టి ఈరోజున నేను ఎంతో కష్టపడి సంపాదించాను తెలుసండి, నేను ఎంతో తెలివితేటలుగా నేను పనిచేస్తున్నాను కాబట్టి ఇంత డబ్బు సంపాదించాను, ఇంత ఇల్లు కట్టగలిగాను. పిల్లరా, జాబ్ వచ్చిన వ్యక్తికి జాబ్ రాని వ్యక్తికి హాఫ్ మార్కే తేడా ఉంటుంది. మీరు ఏ పెద్ద కాంపిటీషన్లో చూడండి, జాబ్ వచ్చిన వ్యక్తికి జాబ్ రాని వ్యక్తికి జస్ట్ హాఫ్ మార్క్ మాత్రమే తేడా ఉంటుంది. ఆయన బాగా చదివేశాడని జాబ్ వచ్చేసింది, ఈయన బాగా చదవలేదని జాబ్ రాలేదు కదా. అక్కడ చిన్న చిన్న మిస్టేక్స్లోనే. కాబట్టి ఈరోజు ఈ స్థితిలో ఉన్నామంటే దేవుని కృప అని చెప్పాలి, దేవుడిచ్చాడని మనకు చెప్పాలి, అది దేవుని ఆశీర్వాదం వల్ల కలిగిందని చెప్పాలంటండి. హల్లెలూయా. ప్రసంగి 6:2 దేవుడు చెప్తున్నాడు, దేవుడు ఒకరికి ధనధాన్య సమృద్ధిని ఘనతను అనుగ్రహించును. దేవుడు అనుగ్రహిస్తాడంటండి. హల్లెలూయా, దేవుడు అనుగ్రహిస్తాడంట. చాలా జాగ్రత్తగా ఉండాలి. దేవుడు అనుగ్రహిస్తేనే ఈరోజు మనకు ఐశ్వర్యము, ఆరోగ్యము, ఆనందం సమస్తం ఉంది. అంతేగాని మా ఆయన గారు చాలా తెలివైనడు అండి, లేకపోతే మా ఆవిడ చాలా మంచి టాలెంటెడ్ పర్సన్ అండి, మేము ఇద్దరం కలిసి పనిచేస్తాం కాబట్టి ఇంత ఇల్లు కట్టాం, ఇంత వచ్చింది, అంత వచ్చింది, ఇంత సంపాదించాం, ఈ స్థితిలో ఉన్నాం, చాలా కష్టపడ్డాం కాబట్టి ఈరోజు సుఖపడుతున్నాం. ప్రియులారా, నువ్వు కష్టపడితే సుఖపడలేదు, నీకంటే కష్టపడే వాళ్ళు చాలామంది ఉన్నారు. యెహోవా ఆశీర్వాదం ఐశ్వర్యం ఇచ్చిను, నరుని కష్టార్జితం వల్లది ఏమాత్రం హల్లెలూయా. విలాప వాక్యం 3వ అధ్యాయం 32వ వచనంలో చూసినట్లయితే అక్కడ ఒక అద్భుతమైన మాట ఉంది. ఆయన బాధ పెట్టినను తన కృపా సమృద్ధిని బట్టి జాలిపడును. కృపా సమృద్ధి కలిగినటువంటి దేవుడు మన దేవుడు. కృపా సమృద్ధి కలిగినటువంటి దేవుడు మన దేవుడు. హల్లెలూయా. కృపా సమృద్ధి కలిగినటువంటి దేవుడు మన దేవుడు. కాబట్టి ఈరోజు నీ మాటలు వింటున్నటువంటి ప్రియమైనటువంటి సహోదరి స్నేహితులారా, ఈరోజున సమృద్ధి అంటే దేవుని వాక్యం కలిగి జీవించడం. నేను ముగిస్తాను ఇంకొక కొద్ది నిమిషాల్లో. మత్తయి సువార్త 13వ అధ్యాయం 12వ వచనంలో చూసినట్లయితే కలిగిన వానికే ఇయ్యబడును, వానికి సమృద్ధి కలుగును, లేని వానికి కలిగినది వాని యొద్ద తీసివేయబడును. మరియు వారు చూచిచుండి చూడరు, వినిచుండి వినరు, గ్రహించరు. 5 తలాంతులు ఉన్నవాడికి ఏం చేస్తున్నాడు దేవుడు? మళ్ళీ 1 తలాంతు ఉన్నవాడి దగ్గర తీసేసుకుని 5 తలాంతులకి ఇచ్చేస్తున్నాడు. దేవుడు నీకు ఇచ్చిన తలాంతును ఉపయోగించలేనట్లయితే, దేవుడు నీకు ఇచ్చినటువంటి పాటలు పాడే స్వరాన్ని, ప్రార్థించేటువంటి శక్తిని, సాక్ష్యం చెప్పేటువంటి శక్తిని ఉపయోగించలేనట్లయితే అది తీసేసి ఏం చేస్తారంటండి? ఎవరైతే దాన్ని ఉపయోగించుకుంటారో వాళ్ళకి ఇచ్చేస్తారంట. జాగ్రత్త. దేవుడి ఇచ్చిన తలాంతును ఉపయోగించకుండా మరి మూట కట్టి పక్కన పెట్టుకున్నారేమో మీరు చాలామంది. వింటున్నారా? కలిగిన వానికే ఇయ్యబడును. మత్తయి సువార్త 13:12 చదివితే మీకు అక్కడ మత్తయి సువార్త 13వ అధ్యాయం 12వ వచనంలో చాలా స్పష్టంగా ఉంది. అక్కడ కలిగిన వానికే ఇయ్యబడును. ఉన్నవలు ఇంకా ఉన్నవలు అయిపోతున్నారంట. పరిశుద్ధుడిని ఇంకా పరిశుద్ధుడిగానే ఉండనేమో అంటున్నాడు దేవుడు. పరిశుద్ధుడు ఏం చేస్తాడంటే విని పాండిత్యం పొంది ఇంకా పరిశుద్ధుడైపోతాడంట. మూర్ఖుడు ఇంకా మూర్ఖుడైపోతాడంట. వింటున్నారా నా ప్రియమైనటువంటి సహోదర స్నేహితులారా? పరిశుద్ధుడు ఏం చేస్తాడంటే అమ్మో అని చెప్పి ఇంకా జాగ్రత్త పడుతుంటాడు. మూర్ఖుడు ఏం చేస్తాడంటే ఇంకా మూర్ఖత్వాన్ని పెంచుకుంటూ ఉంటాడు.
అందుకే కలిగిన వానికి ఇయ్యబడును, వానికి సమృద్ధి కలుగును. కలిగినోడు ఇంకా కలిగిపోయి, భక్తి చేసేవాడు ఇంకా భక్తి వరుడైపోతూ ఇంకా సమృద్ధి అయిపోతుంటుంటాడు. లేని వానికి కలిగినది వాని యొద్ద నుంచి తీసివేయబడును. 5 తలాంతులు ఉన్నవాడు ఏం చేశారంటే దాన్ని 10 చేసుకున్నాడు, ఇంకా డెవలప్ చేసుకున్నాడు. ఈ ఒక్క గోస ఉన్నవాడు ఏంటంటే ఆ ఒక్క గోసను కూడా ఉపయోగించుకోలేదు, కప్పెట్టేహాడు. కాబట్టి ఆ ఒక్క గోస తీసి ఆల్రెడీ 10 గోసలు ఉన్నవాడికి ఇచ్చాడంట, వీటిని కూడా డెవలప్ చేస్తాడని. కాబట్టి దేవుడు భక్తి శ్రద్ధ కలిగినటువంటి వారు ఎవరైతే ఇచ్చినటువంటి తలాంతుని అభివృద్ధి చేస్తారో వాళ్ళ స్థితిగతులను దేవుడు పెంచుతాడు. హల్లెలూయా, దేవునికి స్తోత్రం కలుగును గాక. ఇక్కడ మార్కు సువార్తలో ఒక విషయాన్ని దేవుడు చెప్తూ అన్నాడు. ఒక విధవరాలు కానుకేసిందంట, చాలామంది కానుకలు వేశారంట కోట్ల రూపాయలు. కానీ దేవుడు ఏమంటున్నాడంటే ఆమె కానుక చాలా ఉన్నతమైనది గొప్పది అన్నాడంట. ఎందుకనంటే మార్కు సువార్త 12:44లో వారందరూ తమకు కలిగిన సమృద్ధిలో నుండి వేసిరి కానీ ఈమె తన లేమిలో తనకు కలిగినదంతయు అనగా తన జీవితం అంతయు వేసినని చెప్పాను. కలిగిందంతా వేసిందంట. సమృద్ధి వాళ్ళకి సమృద్ధి అయినటువంటి డబ్బులు ఉంటే దాంట్లో చేస్తారు. ఈవిడ సమృద్ధిలో కాదు, ఈమెకున్న సర్వస్వంలో చేసిందంట. సర్వస్వం సమర్పించింది. వాళ్ళకు 1000 రూపాయలు తెచ్చుకుంటే 100 రూపాయలు కానుకేసి వెళ్ళిపోయారు. ఏమేంటంటే 2 రూపాయలు తెచ్చుకుంటే 2 రూపాయలు కానుకేసేసింది. హల్లెలూయా. అందుకనే ఈ రోజున సమృద్ధిలో నుంచి ఇచ్చినటువంటి వారు పేరు లేదు, కానీ ఇక్కడ లేనటువంటి స్థితిలో సమృద్ధిగా ఇచ్చినటువంటి ఆమె గురించి చెప్పబడుతూ ఉంది. యేసుప్రభు వారు ఒక మాట చెప్తూ లోకాసు వార్త 12:16లో ఒక ధనవంతుడు ఉన్నాడయ్యా అని చెప్పి, ఆ ధనవంతుడు భూమి మీద పంట పండించాడు, చాలా సమృద్ధిగా పండింది. కానీ అతనికి ఉపయోగపడలేదు. ఈరోజు చాలామంది సమృద్ధి అయినటువంటి సంపాదన ఉంటుంది, కానీ తినటానికి ఉండదు, ఉండటానికి ఉండదు అన్నటువంటి ఉంటుంది. ప్రియమైనటువంటి సహోదరి స్నేహితులారా, తప్పిపోయిన కుమారుడు బయటికి వెళ్ళి తినడానికి తిండి లేక అన్నం లేక ఏడుస్తూ తండ్రిని గుర్తు చేసుకుంటున్నాడు. ఏమనంటే లూకాసు వార్త 15:17లో అయితే బుద్ధి వచ్చినప్పుడు వాడు నా తండ్రి వద్ద ఎంతో మంది కూలి వాండ్రకు అన్నం ఉన్నదే, ఎలా ఉంది, సమృద్ధిగా ఉన్నది. నేనైతే ఇక్కడ ఆకలితో చచ్చిపోచున్నాను. నా తండ్రి ఇంటి వద్ద కూలిగా పనిచేసేటువంటి వాడికి ఆహారం సమృద్ధిగా ఉంది. ఈ తండ్రి కొడుకునయ్యిండు, వారసునయ్యిండు కూడా నేను ఆకలితో చచ్చిపోతున్నాను. తండ్రి దగ్గర ఉంటేనే సమృద్ధి ఉంటుంది ప్రియులారా, తండ్రి దగ్గర లోటు ఉండదు. హల్లెలూయా, దేవునికి స్తోత్రం కలుగును గాక. కొరింథీయులకు రాసినటువంటి 2వ పత్రిక 9వ అధ్యాయం 6వ వచనం చూసినట్లయితే కొంచెంగా విత్తువాడు కొంచెంగా పంట కోయను, సమృద్ధిగా విత్తువాడు సమృద్ధి పంటను కోయను అని చెప్పి దేవుడు చెప్తున్నాడు. మరి దేవునిలో సమయం కొంచెమే విత్తుతున్నామా? దేవునిలో సమయం గడపడం కొంచెమే విత్తుతున్నామా? సమృద్ధిగా ఇస్తున్నామా? ఒక కార్యక్రమం అంతా సమృద్ధిగా ఉండగలుగుతున్నామా మనం? ఆది నుండి అంచె నిమిషం వరకు. పెళ్ళి అనుకోండి, అబ్బో మాకు బాగా తెలిసినండి, 2 రోజుల ముందు వెళ్ళి మొత్తం అయ్యానా 2 రోజుల వరకు ఉండి తర్వాత కూడా ఉండి వస్తాం. కానీ దేవుని సన్నిధిలో దేవుని కార్యక్రమం అనేసరికి ప్రార్థనందులోకి ప్రేయర్ అందులోకి లాస్ట్లో వస్తాం మనం. ప్రియమైనటువంటి సహోదర స్నేహితులారా, చాలా జాగ్రత్తగా వినండి. చివరిగా కొన్ని వచనాలు చెప్పి నేను ముగిస్తాను. ఫిలిప్పీలకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 20వ వచనంలో నేను మిగిలి నిరీక్షించుచున్నటువంటి ప్రకారం మీ ప్రార్థనల వలనను యేసుక్రీస్తు యొక్క ఆత్మ నాకు సమృద్ధిగా కలుగుట వలనను ఆ ప్రకటన నాకు రక్షణార్థముగా పరిణమించునని నేను ఎరుగుదును. అపోస్తలుడైన పౌలు గారు చెప్తున్నటువంటి మాటలు. ఫిలిప్పీ పత్రిక 4వ అధ్యాయం 12వ వచనం చూసినట్లయితే దీన స్థితిలో ఉండ ఎరిగినాను, సంపన్న స్థితిలో ఉండ ఎరిగినాను, ప్రతి విషయంలోను అన్ని కార్యములను కడుపు నిండుకొనుట, ఆకలి కొనిండుటకును, సమృద్ధి కలిగిండుటకును, లేమిలో ఉండుటకును నేను నేర్చుకుని ఉన్నాను. ఇది ఉండాలని ప్రతి మనిషిలో సమృద్ధి ఉండాలి, లేమి ఉండాలి. హల్లెలూయా. పౌలు గారు అంటాడు ఫిలిప్పీ 4:18లో నాకు సమస్తము సమృద్ధిగా కలిగి ఉన్నది, నాకు సమస్తము సమృద్ధిగా కలిగి ఉన్నది అని చెప్తున్నాడు. కాబట్టి మీ ఇంట్లో ఎన్ని సోఫా సెట్లు ఉన్నాయి, ఎంత బంగారం ఉంది, ఎన్ని కేజీల బంగారం ఉంది, ఇవన్నీ మీ ఎవరు అడగరు. దేవుడు అసలే చూడండి ఇవన్నీ కూడా. మరి ఏముండాలంటండి?
సంగీతములతోనూ కీర్తనతోనూ కొలసి 3:16లో ఆత్మ సంబంధమైనటువంటి పద్యములతోనూ ఒకనికి ఒకడు బోధించుచు బుద్ధి చెప్పుచు కృపాసహితముగా మీ హృదయాలలో దేవుని గూర్చి గానం చేయొచ్చు సమస్త విధమైన జ్ఞానంతో క్రీస్తు వాక్యం మీలో సమృద్ధిగా నివసింపనీయుడి. అమ్మా, కొలసీలకే కాదు, దేవుడు నీకు నాకు చెప్తున్నాడు ఈ మాట, సమృద్ధిగా నివసింపనీయుడు. తీతు పత్రిక 3:7 చూసినట్లయితే నిత్య జీవం గూర్చినటువంటి నిరీక్షణను బట్టి దానికి వారసులమగుటకై ఆ పరిశుద్ధాత్మను మన రక్షకుడైనటువంటి యేసుక్రీస్తు ద్వారా ఆయన మన మీద కుమ్మరించెను. హల్లెలూయా. ఆయన మన మీద కుమ్మరించెను సమృద్ధిగా. చివరిగా ఒక వచనం చూసుకుని ముగిందాం. 2 పేతురు 1:11 అలాగున మన ప్రభువును రక్షకుడైనటువంటి యేసుక్రీస్తు యొక్క నిత్యరాజ్యంలో ప్రవేశము మీకు సమృద్ధిగా అనుగ్రహించబడును. అలాగున. హల్లెలూయా. కాబట్టి ఈరోజు నీ మాటలు విన్న ప్రియులారా, సమృద్ధి అయినటువంటి జీవితం జీవిస్తున్నారా? సమృద్ధిగా ప్రార్థించగలుగుతున్నారా? సమృద్ధి అయినటువంటి కార్యక్రమాలు, సమృద్ధి అయినటువంటి సాక్ష్యం దేవుని కొరకు చెప్పగలుగుతున్నారా? అయితే దేవుడు ఖచ్చితంగా ఆయన సమృద్ధి అయిన జీవం ఇచ్చి నిత్య జీవానికి వారసులుగా నిన్ను నన్ను చేస్తారు. దేవుని చిత్తం అబాండెంట్, సమృద్ధి కలిగి జీవించడం. మరి అటువంటి జీవితం ఈ మాటలు విన్న వారందరికీ దేవుడు దయచేసి సమృద్ధి కలిగి జీవించడానికి అనేక విషయాల్లో ఓడిపోతున్నటువంటి వారికి దేవుడు సమృద్ధి అయినటువంటి జీవం ఇచ్చి నిలబెట్టి కాపాడును గాక. యేసయ్య నీకు వందనాలు. ఈరోజు అందరైతే వాక్యం విన్నారో తీర్మానాలు తీసుకొని చూడగా వారిని దీవించమని, ఆశ్రయించమని, సర్వ సమృద్ధిని వారి హృదయాల్లో పెంచమని, మరి వాళ్ళు ఏ స్థితిలో ఉన్నా ఎక్కడున్నా సమృద్ధి కలిగి జీవించడానికి కృప చూపించమని నజరేయుడైన యేసుక్రీస్తు నామములో ప్రార్థించి నమ్మి పొందుకుని నమ్మ పరమ తండ్రి. ఆమేన్.